అందరికీ హాయ్ అండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఎక్కువ శ్రమ పడకుండా రోజంతా మంచి టేస్ట్ తో మృదువుగా ఉండే ఈ బూరెల్ని బియ్యం నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. ముందుగా పూర్ణం బూరెల కోసం 1/2 కేజీ శనగపప్పు తీసుకోండి. ఇదే కప్స్ లో చెప్పాలంటే 2.5 కప్పుల కంటే ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రానే ఉంటుంది. ఈ పప్పును కిలోలలో అయితే 1/2 కిలో, అదే కప్స్ లో అయితే 2.5 కప్పుల కంటే 2 స్పూన్లు అయితే ఎక్స్ట్రా వేసేసుకొని బాగా వాష్ చేసుకోండి. పప్పు ఉడికేసరికి సైజ్ పెద్దగా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు అయితే బౌల్ తీసేసుకొని దాంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోండి. ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ ని కూడా వేసుకొని ఉడికించేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు ఖచ్చితంగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఖచ్చితంగా పొంగిపోతాయి కూడా. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో చూస్తూ కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. సుమారుగా 15 నుంచి 20 నిమిషాలకి పప్పు అయితే ఉడికిపోయే ఉంటుందండి. ఇంకా ఆ టైంలో చెక్ చేసుకోవాలి ఒకసారి పప్పు ఉడికిందా లేదా అని. కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఆగి చెక్ చేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. లేదా స్పూన్ తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పప్పు ఉడకడం అయితే మరి గట్టిగా ఉండకూడదు, అలానే మెత్తగా కూడా ఉడికిపోయి ఉండకూడదండి. ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం రోజు రైస్ పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటాం కదా, సేమ్ అంతేనండి ఇది కూడా. ఈ పప్పు ఇలా ఉడికించుకున్నాక జల్లీల్లో వేసేసుకొని నీళ్లు వడగట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి చల్లారే వరకు. ఆ లోపు మనం బెల్లం అయితే ఇలా పగలగొట్టుకొని పెట్టేసుకోవాలండి. 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. అదే కప్స్ లో చెప్పాలంటే 2.5 కప్పులు ప్లస్ 2 స్పూన్లు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. కొంతమంది కప్స్ లోను కొంతమందికి కిలోల్లోనూ అర్థం అవుతుందని చెప్పేసి 2 విధాలుగా చెప్తున్నానండి. ఇందాక ఉడికించుకున్న శనగపప్పు చల్లారిపోయి ఉంటుంది. ఇంకో విషయం అండి, ఇందాక శనగపప్పును ఉడికించుకున్న నీళ్లను పడేయకుండా మనం అయితే రసం పెట్టేసుకోవచ్చు. ఈ నీళ్లతో మనం రసం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదు, మనం టమాటో రసం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవచ్చు. రసం చిక్కదనం కోసం 2 స్పూన్లు ఉడికించిన శనగపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే రసం బాగా చిక్కగా మంచి టేస్టీగా ఉంటుంది. ఇక గ్రైండర్ ఉంటే గ్రైండర్, మిక్సీ ఉంటే మిక్సీ. ఫస్ట్ బెల్లం అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. బెల్లం మెత్తగా అయిపోయాక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే తిప్పేసుకోండి. ఇలా ఫస్ట్ లోనే బెల్లం గ్రైండ్ చేసుకోవడం వల్ల శనగపప్పు వేసినప్పుడు బెల్లం ఉండలు గ్రైండర్ కి అడ్డుపడకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణంలో 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసేసుకొని కలిపేసుకోండి. ఈ యాలకుల పొడిని పూర్ణం గ్రైండ్ చేసుకునేటప్పుడే గ్రైండర్ లో వేసేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోతుంది. నేను అప్పుడు మర్చిపోయాను, అందుకని నేను ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పూర్ణాన్ని చేతికి తగినంత పూర్ణం తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోండి. ఉండ చిన్నగా తీసుకుంటే బూరెలు అనేవి చాలా చిన్నగా వస్తాయి. లేదు పెద్దగా తీసుకుంటే వేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి మీడియం సైజ్ అయితే తీసుకోండి. చూడడానికి కూడా పూర్ణం బూరెలు మంచి ఆకర్షణీయంగా ఉంటాయి. మనకి సరిపడినన్ని ఉండలు అయితే చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఇంకా అదే కప్ తోనే 1 కప్పు జల్లించుకున్న బియ్య పిండిని కూడా వేసుకోండి. ఈ బ్యాటర్ ప్లేస్ లో దోశ బ్యాటర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 1/2 స్పూన్ సోడా, 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఎందుకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను అనుకుంటున్నారా? మనం పూర్ణం బూరెల్ని ఎలా వేసినా కూడా నూనెలో అయితే పగలకుండా ఉంటాయి. సాఫ్ట్నెస్ తో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి. కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలని ఏం లేదు, ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పిండిలో తగినంత నీళ్ళని వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా లేకుండా అలానే మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే ఒక వేల్ని ముంచి చూసేస్తే మనకి పైన లేయర్ ఎంత థిక్నెస్ తో వస్తుంది అనేది అర్థమైపోతుందండి. ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన పని అయితే ఏమి లేదు. ఒకవేళ నానబెట్టుకోవాలి అనుకుంటే పూర్ణాన్ని ఉండలు చేయకుండా పిండి కలుపుకున్నాక ఉండలు చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది, పిండి కూడా కొంచెం నానుతుంది. ఇక ఈ పిండిలో ఉండను వేసుకొని డిప్ చేసేసుకొని 1 స్పూన్ తో అయితే వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది స్పూన్ తో అయితే. ఆయిల్ బాగా హీట్ లో ఉన్నప్పుడే బూరెలు వేసుకోవాలి. అలా వేస్తేనే మనకు బూరెలు అయితే ఎక్కువ నూనెను పీల్చకుండా చక్కగా వేగుతాయి. ఇంకో విషయం అండి, ఆయిల్ కొంచెం రెడ్ గా ఉంది కదా, ఎందుకు అనుకుంటున్నారేమో. ఆయిల్ ఫ్లేమ్ ఆన్ చేసి అలానే ఒక 10 to 15 మినిట్స్ అయితే అలానే ఉంచేసానండి, మర్చిపోయాను అనమాట. తీరా చూసేసరికి ఇలా రెడ్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి 4 to 5 అయితే వేసాను. ఇంకా వద్దులే అని చెప్పేసి హెల్త్ కూడా అంత మంచిది కాదు ఎక్కువ డీప్ ఫ్రై అయిన ఆయిల్ కూడా అని చెప్పేసి వేరే ఆయిల్ లో అయితే వేసేసానండి. మీకు చేత్తో ఈజీగా ఉంటే చేత్తో వేసుకోవచ్చు, లేదా స్పూన్ తో అయినా వేసుకోవచ్చు. పిండి గుండలు ఎలా వేసినా కూడా మనకి చిల్లు పడకుండా ఉండాలి, అంతేనండి. ఉండలు నూనెలో వేయగానే ఒక గరిటె అయితే తీసేసుకొని గరిటెతో పైన నూనెను వేసుకుంటూ ఉండండి. అలా వేసారనుకోండి ఉండకి మనకి ఎక్కువ హోల్స్ పడకుండా ఉంటాయి, అంటే బూరెలు విరిగిపోకుండా ఉంటాయి. బూరెల్ని కాసేపు కదపకుండా అలానే ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత కదిపి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. అంతే, మన టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని మంచి రుచితో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, మన పూర్ణం బూరెలు కూడా చాలా మెత్తగా వచ్చాయి. పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్ గా పలుచటి లేయర్ లాగా వచ్చింది. అచ్చంగా మనం బియ్యం నానబెట్టి చేస్తే ఎలా అయితే వస్తుంది
వస్తుందో అలానే వచ్చింది. మనకి సేమ్ టేస్ట్ కూడా యాస్టీజ్ అలానే ఉంటుందండి. ఈ పూర్ణం బూరెల్ని పండగలప్పుడు ప్రసాదాలుగా నైవేద్యాలుగా ఎన్నో రకాలుగా చేసుకుంటారు. ఇంకా ఉగాదికి అయితే బొబ్బట్లతో పాటు పూర్ణం బూరెల్ని కూడా చేసుకుంటారు. ఇంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెల్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.